ఒక కోటీశ్వరుడికి కూతుళ్ళు. ఆ కూతుళ్ళకి సంబంధించి ఆస్తి ఆయన రాసిచ్చారో లేదో తెలీదు. కానీ ఇప్పుడు ఒక కూతురు మిగతా కూతుళ్ళ మీదన కంప్లెయింట్ చేస్తోంది. రాజకీయ పలుకుబడితో లేదా మీడియా పలుకుబడితో తనకు అన్యాయం చేస్తున్నారు అంటూ. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి అంశం. ఇందులో రామోజీరావు గారి కోడల్ని తీసుకురావడంతో ఇష్యూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. తనకి తన ఆస్తులకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని దివంగత పారిశ్రామికవేత్త ఎర్నేని జానకిరామయ్య పెద్ద కుమార్తె రాజరాజేశ్వరి అడిగారు. శనివారం కృష్ణా జిల్లా గంగూరులో విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి ఎర్నేని జానకిరామయ్య నుంచి తన గోడౌన్లు ఇతర ఆస్తులు సంక్రమించాయని చెప్పారు. గంగూరులో 1988 నుంచి ఆస్తులు తన స్వాధీనంలో ఉన్నాయని, ప్లాన్లు విద్యుత్ బిల్లులు కూడా తన పేరుతోనే ఉన్నాయని చెప్పారు. తన సోదరిమణులు అమరేశ్వరి, విజయేశ్వరి అంటే ఈనాడు రామోజీరావు గారి కోడలు, తన ఆస్తులు కాజేయాలని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. గోడౌన్లు పగలగొడుతున్నారని తెలియడంతో తాను ఈ నెల 14న వచ్చి చూసి పోలీసులు ఫిర్యాదు చేశానని, పోలీసులు అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. పైగా తనతో వచ్చిన వ్యక్తులని పోలీసులు అదుపులో తీసుకున్నారని ఆరోపించారు. బంధువైన బీజేపీ నాయకుడు దిలీప్ కొందరు తీసుకొచ్చి తన మనుషులపై దాడులు చేయించాడని, తను బెదిరిస్తున్నాడన్నారు. గంగూరులోని స్థలంలో ఈనాడు, ప్రియా ఫుడ్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఫిలిం సిటీ నుంచి 70 మందిని తీసుకొచ్చి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రాజరాజేశ్వరి కోరారు. వాస్తవంగా వాళ్ళ నాన్నగారు ఆస్తి ఎవరెవరికి ఏంటి అనేది రాస్తే ఓకే, లేదంటే మొత్తం ఆస్తిని లెక్కేసి ముగ్గురు పంచుకోవాలి. అలా కాకపోతే ఇట్లాంటి గొడవలే వస్తాయి.